హలో! ఈ వీకెండ్ నేను 'మైదాన్' అనే మూవీ చూసాను. ద స్టోరీ ప్లాట్ వచ్చేసి సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనే ఫుట్బాల్ కోచ్ 1950, 1960స్‌లో ఉన్న ఒక గ్రేట్ ఫుట్బాల్ కోచ్ గురించి స్టోరీ అది. సో, అది ఏమవుతుందంటే ఆ టైంలో ఫుట్బాల్ టీమ్ ఆయన ఎలా టీమ్ ఫార్మ్ చేసాడు. అంటే ఇండియా మొత్తం తిరిగి ఒక 3, 4 ఇయర్స్ తిరిగి పీపుల్‌ని కొందరు మామూలుగా స్ట్రీట్స్‌లో ఆడే ఫుట్బాల్ ప్లేయర్స్‌ని కూడా తీసుకొనొచ్చి వాళ్ళకంతా కోచింగ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒక ఇండియా టీమ్‌ని ఎలా ఫార్మ్ చేసాడు. దెన్ ఆ టీమ్ ఇంటర్నేషనల్ లెవెల్స్‌కెళ్ళినప్పుడు ఎలాంటి అవమానాలు భరించారు వీళ్ళు. మన టీమ్ గాని, అతను గాని. దానంతా వాళ్ళు ఓవర్‌కమ్ చేసి హౌ దే వన్ సమ్ మ్యాచెస్. ఏది ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి టీమ్స్‌కి కూడా వాళ్ళు చెమటలు పట్టించారు. సో, ఆ తర్వాత ఒలింపిక్స్‌కి ఎలా ఎళ్లారు. అసలు ఈ మన పాలిటిక్స్ ఏముండే అంటే ఏంటి లోకల్ ఫుట్బాల్ కమిటీలో పాలిటిక్స్ ఏంటి? వాటిని ఎలా ఓవర్‌కమ్ అయ్యారు. ఫర్ ద లాస్ట్ అతను లాస్ట్ డేస్ వరకు కూడా ఫుట్బాల్ టీమ్‌తోనే ఉండి, ఎలా టీమ్‌తో గెలిపించాడు, టీమ్‌కి ఎలా డ్రైవ్ చేసాడు అనేది చాలా బాగా చూపించారు. డైరెక్టర్ అమిత్ శర్మ హ్యూజ్ సెల్యూట్ టు యూ సర్. థాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ.